హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ నెయ్యి అండి. మనం బయట తెచ్చుకున్న నెయ్యిలో ఎలా ఉంటాయో తెలీదు. దేంతో ప్రిపేర్ చేశారో తెలీదు. అది తినాలంటే కొంచెం భయంగా తింటాము. అదే మన చేతులతో మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగా నేను పాలని వేడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాక ఆఫ్టర్ ఒక 2, 3 అవర్స్ తర్వాత చూస్తే మనకిలా పాల పైన మీగడ మొత్తం వస్తుంది. ఈ మీగడని ఇలా ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే విధంగా రోజు మన పాల పైన ఉన్న మీగడనైతే తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు 15 టు ఒక 30 డేస్ వరకు కూడా ఈ విధంగా నిల్వ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మీగడని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నేను ఇదే విధంగా ఒక 25 డేస్ వరకి తీసుకున్న మీగడని ఈ విధంగా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. 25 డేస్ మీగడని నాకు ఇంత ఉందండి. ఈ మీగడని మనం ముందుగా ఒక గిన్నెలోకైతే వేసుకుందాము. మనం నెయ్యి చేసుకునే ముందు కొంచెం ఒక 2 అవర్స్ బయట తీసి పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి మరీ గట్టిగా ఉంటుంది కదా! ముందుగా తీసి పెట్టుకొని ఇలా ఒక పెద్ద గిన్నెలోకైతే వేసుకొని మనం దీన్ని ఇప్పుడు పెరుగుగా తోడబెట్టుకోవాలి. కాబట్టి కొంచెం గోరువెచ్చగా స్టవ్ పైన పెట్టేసి వేడి చేసుకుందాం. ఇలా మీగడని మొత్తం కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకొని ఇందులో ఒక స్పూన్ పెరుగుని వేసుకొని తోడబెట్టుకొని మూత పెట్టేసి అలా హోల్ నైట్ అనైతే అలాగా ఉంచేస్తే మనకు మార్నింగ్ వరకు ఇది పెరుగుగా అవుతుంది. ఇలా పెరుగు అయిన తర్వాత మనం నెయ్యి చేసుకుంటే మనకు నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వస్తుంది. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మనకు ఎంత మంచిగా పెరుగు అయితే అయిపోయిందో ఇలా పైనంతా చాలా సాఫ్ట్‌గా మీగడలాగా వచ్చి కింద మొత్తం ఇలా పెరుగుగా అయితే వచ్చింది చూసారా? మనం పాల పైన మీగడనే ఈ విధంగా పెరుగుగా అయితే తోడబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బటర్ చేసుకుందాము. మనం బటర్ కోసం ఇలా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ అయితే మిక్సీ వేసుకుంటాను. ఒక టైం అయితే ఇలా హాఫ్ వరకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్‌ని అలాగే కొద్దిగా కూల్ వాటర్‌ని వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు అందులో నుంచి వెన్న అనేది తొందరగా పైనకనేది వస్తుంది. కాబట్టి ఇలా కూల్ వాటర్‌ని కానీ, ఐస్ క్యూబ్స్‌ని కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా? మనకు వెన్న మొత్తం బయటకొచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఒక గిన్నెలోకి మళ్ళీ కూల్ వాటర్‌ని వేసుకొని ఇలా కూల్ వాటర్‌లో కడగాలి వెన్నని. స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. చూసారా? ఇలా వెన్నని మొత్తం బయటకి తీసుకొని ఇప్పుడు మనం కూల్ వాటర్ వేసుకున్న గిన్నెలోకి వేసుకుందాం. ఈ విధంగా వెన్న అయితే వచ్చింది. చాలా వెన్న వచ్చింది చూసారా? ఇప్పుడు ఇలా వెన్న తీసాక మిగిలిన ఈ మజ్జిగని ఒక బౌల్‌లోకి వేసి పెట్టుకోండి. అలాగే నాకు మిగిలిన మీగడని కూడా నేను ఇలాగే మిక్సీ జార్‌లోకి వేసుకొని కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్‌ని వేసుకొని మిక్సీ పట్టుకుంటే మళ్ళీ వెన్న అనేది వచ్చింది. ఈ వెన్నని కూడా తీసుకొని మన కూల్ వాటర్ ఉన్న బౌల్‌లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మిగిలిపోయిన ఈ మజ్జిగని ఒక బౌల్‌లోకి వడగట్టుకొని దీన్ని మీరు మజ్జిగలాగా అయినా తాగొచ్చు సాల్ట్ వేసుకొని. లేదు అంటే మజ్జిగ పులుసైనా చేసుకొని తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్నని మనం ఐస్ వాటర్‌లో వేసుకున్నాం కదా! ఇలా కూల్ వాటర్‌లోకి వేసుకొని ఒక 2, 3 సార్లు బాగా కడుక్కోవాలి. అప్పుడే మనకు స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది. చూసారా ఎంత వెన్న వచ్చిందో? నాకు 25 డేస్‌కి ఇంత వెన్న వచ్చింది. ఇప్పుడు ఇంకొక గిన్నెలో వేసిన వాటర్‌లో కూడా నేను ఈ గిన్నెలో కూడా కూల్ వాటరే వేసుకున్నాను. ఇలా 2 గిన్నెల్లోకి ఒక 2, 3 టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి. చూడండి ఈ విధంగా వెన్నని మంచిగా కడుక్కోవాలి. దీన్నే మనం స్టోర్ చేసుకొని బటర్‌లాగా యూజ్ చేయొచ్చు. చూసారా? మనకు బటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న గిన్నెని కానీ, ప్యాన్‌ని కానీ పెట్టుకోండి. కొంచెం మందంగా ఉన్నదాన్ని తీసుకోండి. స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు బటర్‌ని ఈ గిన్నెలోకి వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బటర్‌ని కరిగించుకోవాలి. స్లోగా బటర్ అనేది మనకు మెల్ట్ అవుతుంది చూడండి. ఈ విధంగా మొత్తం కరిగిపోయింది. అయితే లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా కలుపుకుంటూనే మనం నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా నేను కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకి పసుపుని వేసుకుంటున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే ఈ పసుపుని స్కిప్ చేయొచ్చు. నేను కొద్దిగా కలర్ రావాలని కొద్దిగా పసుపునైతే వేసుకొని ఇలా బాగా మరిగించుకుంటున్నాను.
ఇది లో ఫ్లేమ్‌లోనే పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి నెయ్యి. మనం పక్కకు వెళ్ళామనుకోండి ఇదంతా మాడిపోతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోండి. చూసారా? మనకు ఇలా చుట్టూ చూస్తే తెలుస్తుంది. నెయ్యి అనేది ప్రిపేర్ అవుతుంది. మధ్యలోకంతా ఇలా పన్నీర్‌లాగా వచ్చింది. చుట్టూ చూస్తే ఇలా నెయ్యి అనేది వస్తుంది చూసారా? ఇలాగే ఇంకొంచెం ఇలాగే మరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి తమలపాకుల్ని వేసుకుంటున్నాను. తమలపాకుల్ని వేసుకుంటే నెయ్యి స్మెల్ చాలా బావుంటుంది. కాబట్టి నేను ఒక 4 తమలపాకుల్ని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇంకా మనకు ఇంకాస్త ఇది మరిగించుకోవాలి కాబట్టి ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా మనకి మధ్యలో వైట్‌గా పన్నీర్‌లాగా ఉంది చూడండి. ఇది మనకు కంప్లీట్‌గా డార్క్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అప్పుడే మనకి నెయ్యి అయినట్టు. కాబట్టి కలుపుకుంటూ ఇంకాస్త మరిగించుకోవాలి. ఈ కలర్ రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేయొద్దు. మనకింకా నెయ్యి అయితే మరిగించుకోవాలి. చూడండి మనకు ఆ పన్నీర్ అనేది ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిందా? ఇలా అవ్వగానే ఇంకొక 2 మినిట్స్ అలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాము. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మీకు చూయిస్తున్నాను. ఈ పన్నీర్ అనేది ఇంకా డార్క్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చింది చూసారా? ఈ విధంగా అయ్యేంత వరకు నెయ్యినైతే మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని వడగట్టుకొని ఒక బాక్స్‌లోకి అయితే వేసి పెట్టుకుందాము. ఇందులో వేసిన ఈ తమలపాకుల్ని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తమలపాకులు తినేయొచ్చు. ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్‌లోకి అయితే ఇలా వడగట్టుకుంటున్నాను నెయ్యిని. నాకు ఇలా ఒక బాటిల్‌లోకి వచ్చింది. మిగిలిన నెయ్యిని ఇంకొక డబ్బాలోకైతే వడగట్టుకుంటున్నాను. చూసారా? మనకు 25 డేస్ మీగడనే ఎంత నెయ్యొచ్చిందో మన ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది కదా! ఇది మూత పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చూయిస్తాను. ఇది మొత్తం చల్లారాక ఎలా వచ్చిందో చూయిస్తాను. చూసారా? ఒక 3, 4 అవర్స్ తర్వాత మీకు చూయిస్తున్నాను. నెయ్యి మొత్తం చల్లారిపోయింది. ఎంత వచ్చిందో చూసారు కదా! ఇలా పూస పూసగా ఎంత బావుందో నెయ్యి. మన ఇంట్లోనే ఎంత సింపుల్‌గా నెయ్యినైతే ప్రిపేర్ చేసుకున్నామో. మరి ఈ నెయ్యిని మన పిల్లలకి ఇచ్చినా, మనం తిన్నా ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా తినేయొచ్చు. బయట నెయ్యి అయితే ఏం కలిపారో, ఎలా చేశారో అనేది చాలా భయంగా ఉంటుంది. కాబట్టి ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి.